దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు మనం విందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలిగినట్లుగా ఈరోజు నాయన నీ సన్నిధానంలో నాయన నిలిచి నీ మాటలు వినుచుండగా నాయన ప్రభా, ఇదిగో వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సు మాకు దయచేయమని, నీ మాటల ద్వారా మాతో మాట్లాడి మాకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మీరు దయచేయమని కోరుకుంటూ, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. మరి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి సత్యములు తెలుసుకుంటూ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఆత్మీయమైనటువంటి సంగతులు నేర్చుకొని ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారని మరి నేను అనుకుంటూ ఉన్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశము లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఒకసారి మనము చదువుకున్నట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతను అడగగా, అతడు 2 అంగీలు కలవాడు, ఏమీయు లేనివానికి ఇవ్వలననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పెను. సుంకరులను బాప్తిసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతన్ని అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పెను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. దేవుని స్వరాన్ని విని గుర్తుపట్టే వారిగా మనం ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినటువంటి ఈ వాక్య భాగంలో బాప్తిసమిచ్చి యోహాను వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనస్సు పొందినటువంటి వారి గురించి ఇక్కడ యోహాను చేత బాప్తిసం పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, యోహాను చేత బాప్తిసం పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు యోహాను దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి మాటల గురించి మనం చూస్తూ ఉన్నాం. యోహాను దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నారు అంటే, ఇక్కడ 3 వర్గాలు వారు ఉన్నారు. 3 వర్గాలకు చెందినటువంటి వారు యోహాను చేత బాప్తిసం పొందినట్లుగా మనం ఈ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొట్టమొదటిగా జనులు బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జనులు అంటే అందరూ వస్తారు, అందరూ అన్ని రకాల వారు వస్తారు. చూడండి, అందులో మరి ప్రత్యేకించబడినటువంటి వారుగా సుంకర్లను కూడా చెబుతూ ఉన్నాడు దేవుడు. సుంకర్లు అనేవారు కూడా బాప్తిసం పొందటానికి మరి బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందినటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు. అలాగనే మరి ఇంకెవరున్నారంట, సైనికులు కూడా బాప్తిసం పొందటానికి ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు, బాప్తిసం పొందినటువంటి వారు మనకు కనపడుతూ ఉన్నారు. ఈ 3 వర్గాలైనటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. కానీ లోకంలో ఎన్నో రకాల వర్గాలు వారు ఉన్నారు. ఉద్యోగం చేసేవారు ఉన్నారు, పనులు చేసుకునేవారు ఉన్నారు. ఏవండి, అనేక రకాల పోస్టుల్లో అనేక రకాల జాబులు చేస్తున్నటువంటి వారు మనకి కనపడుతూ ఉన్నారు. ఏవండి, అనేక వర్గములలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు. చూడండి, విలేజ్లో ఉన్నటువంటి మరి పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుండి కూడా ఏవండి దేశ ముఖ్యమంత్రి వరకు కూడా అనేక రకాల మరి పదవులు కలిగినటువంటి వారు మనకు కనపడుతూ ఉంటారు. అయితే బాప్తిసం పొందుకోవటానికి మరి ఆ అర్హతలు మరి అవి ఉపయోగపడతాయా అంటే ఉపయోగపడవని చెబుతున్న దేవుని వాక్యం. ఎందుకంటే మారు మనసు ఎవరైతే పొందుకుంటారో, యేసు ప్రభువారు సొంత రక్షకుడని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన దేవుడని వారు నోటితో ఒప్పుకుంటారో,
ఎవరైతే వారు దేవుణ్ణి అంగీకరించి ఇదిగో ఆయన నా కోసం మృతి పొందారు, నా పాపముల నిమిత్తమై ఆయన మరణించారు, నా పాపముల నిమిత్తమై ఆయన మరణించి సిలువ మ్రాను మీద వేలాడి ఆయన నా పాప క్షమాపణ కోసం ఆయన ఈ భూమిలో పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనే సంగతి ఎవరైతే హృదయంలో నిశ్చయముగా అంగీకరిస్తారో వారు మాత్రమే రక్షణ పొందుకోవడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఏంటంట, వారు మాత్రమే రక్షణ పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను మరి సువార్త చేస్తూ ఉన్నటువంటి సమయాల్లో ఏమని చెబుతున్నాడంటే, మారు మనసు లేని జనులారా, సర్ప సంతానమా, ఇదిగో చెరుపు చేయు పిల్లలారా, ఇదిగో మీరు రక్షణ పొందండి, ఇక ఇదిగో త్వరగా పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరందరూ మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనులలో నుండి కొంతమంది జనములలో నుండి కొంతమంది రక్షణ పొందటానికి వచ్చారు. అలాగే సైనికుల్లో నుండి కొంతమంది రక్షణ పొందటానికి వచ్చారు. అలాగనే సుంకరులో నుండి కొందరు రక్షణ పొందటానికి వచ్చారు. ఆయన చేత బాప్తీసం పొందినటువంటి ఈ 3 వర్గాల వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నేనేమి చేయాలి, మేము ఏమి చేయాలి? బాప్తిసం పొందినటువంటి మేము, యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి మేము, యేసు ప్రభు దేవుడని తెలుసుకున్నటువంటి మేము, ఆయన రక్షణను అనుభవిస్తున్నటువంటి మేము ఏమి చేయాలి, ఏమి చేయాలి, ఏమి చేయాలి అని అడుగుతున్నారు వారు ప్రశ్న. మేమేమి చేయాలి అని అడిగినప్పుడు అక్కడ సమాధానం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. బాప్తిస్మిచ్చి యోహాను ఒక్కొక్కళ్ళకి ఒక సమాధానాన్ని చెప్పాడు. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా జనులు వచ్చి ఆయన ఏమని అడుగుతున్నారైతే, అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడిగారు. మేమేమి చేయాలని అడిగారు. ఈ రోజున బాప్తిసం పొందినటువంటి వారు ఏం కోరుకుంటారంటే, మాకేమి ఇస్తారు, మందిరానికి వస్తే మాకు ఏమి లాభం కలిగిద్ది, మందిరానికి రావటం వల్ల మేము ఏ విధంగా ఆశీర్వదించబడతాం, మందిరానికి రావటం వల్ల దేవుని నమ్ముకోవటం వల్ల మాకు ఏ మేలు కలిగిద్ది అని అడిగేవారు ఉన్నారు. కానీ నేను ఏమి చేయాలి దేవుని కోసం అని అడిగేవారు లేరు. ఉన్నారా? నేను దేవుని కోసం ఏం చేయాలి? ఇక్కడ అన్నాడు కదా, వీళ్ళందరూ కూడా జనులందరూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, మేము ఏమి చేయాలి, మేము ప్రభువు కోసం మేమేమి చేయాలి, మారు మనసు పొందినటువంటి మేము, బాప్తిసం పొందుకున్నటువంటి మేము ఏమి చేయాలి ప్రభు కొరకు మేము అని వారు అడుగుతూ ఉన్నప్పుడు ఆయన చెబుతున్నటువంటి సమాధానం చూడండి. అతను అంటున్నాడు, 2 అంగీలు కలవాడు ఏమీయు లేని వానికి ఇవ్వవలెను, ఆహారము గలవాడు అలాగే చేయవలెనని వారితో చెప్పాను. ఏమండి, 2 అంగీలు కలిగినటువంటి వాడు ఎవరికి ఇవ్వాలంట? లేనివాడికి ఇవ్వాలి. అంటే లేనివాడంటే ఎవరు? ఏమండి, ఈ రోజున లేనివాడంటే ఎవరంటే, చాలామంది చూడండి ఏం చేస్తారంటే, ఇచ్చేవారికి ఇస్తారు, కొంచెం పెడితే ఎక్కువ ఇచ్చేవారికి ఇస్తూ ఉంటారు. ఏమండి, సహవాసం కూడా చూడండి, సమానమైనటువంటి అర్హత కలిగిన వారితోనే సహవాసం చేస్తూ ఉంటారు. ఏమండి, వాళ్ళకున్నటువంటి వాటిని వీళ్ళకున్నటువంటి వాటిని టాలీ చేసుకొని సహవాసం చేసేవాళ్ళు కూడా మనకి కనపడుతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ వాక్యభాగంలో చూస్తే 2 అంగీలు కలిగినటువంటి వాడు ఏమీ లేని వాడికి ఒకటి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, మనిషిని మనిషిలాగా ప్రేమించడం నేర్చుకోవాలి, మనిషిని మనిషిలాగా ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఏమీ లేని వాడికి నీకు ఉన్న దాంట్లో నుండి కొంచెం వాడికి సహాయం చేసేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవలెను అనే ఆజ్ఞ ఇక్కడ ఈ లేఖన భాగంలో మనకి నెరవేర్పు కనపడుతూ ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను చెబుతూ ఉన్నాడు, అయ్యా మీరు 2 అంగీలు కలిగి ఉంటే లేని వాడికి మీరు ఇవ్వాలని చెబుతూ ఉన్నాడు. ఎవరికి ఇవ్వాలంట? లేని వాడికి ఇవ్వాలి. మరలా నీకు తిరిగి ఇవ్వగలిగే వాడికి కాదు నువ్వు ఇవ్వాల్సింది. ఏమండి, ఇవ్వలేని వారికి ఇవ్వాలి. ఈరోజు చూడండి, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా 1000 రూపాయలు చదివింపులు రాశాను అని చెప్తారు.
ఏమండి 10,000 రూపాయలు చదివింపులు రాశానని చెబుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏం ఆశిస్తారంటే మళ్ళీ మా పిల్లల ఫంక్షన్లకు కూడా 10,000 రావాలని ఆశిస్తూ ఉంటారు. అంతకంటే ఎక్కువగా రావాలని కోరుకుంటూ ఉంటారు. అంటే చూడండి, ఇది సహాయం చేసినట్టేనా? మేలు చేసినట్టేనా? నువ్వు ప్రేమించినట్టేనా? అంటే అర్హత లేనటువంటి వారికి అర్హతను కలిగించే విధంగా దేవుని కృప ఉంటే మనమేం చేస్తున్నామంటే దేవుని బిడ్డలైనటువంటి వారు మరలా వారి దగ్గర నుండి ఆశించేవారుగా మనం కనపడుతూ ఉన్నాం. అందుకని ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నాడు, 2 అంగీలు కలవాడు ఒక ఏమీ లేని వాడికి ఇవ్వాలి. ఏమండి, ఆహారం గలవాడు ఆహారం లేని వాడికి ఆహారం పెట్టాలి అని ఇక్కడ దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, దాతృత్వంగా ఇచ్చేవాడిని దేవుడు దీవిస్తాడు. ఏమండి, దాతృత్వంగా పెట్టేవాడిని దేవుడు దీవిస్తాడు. అందుకని ఇక్కడ ఈ మాటలు నావి కాదు, దేవుడే స్వయంగా బాప్తిస్మిచ్చి యోహానుతో మాట్లాడుతూ చెబుతూ ఉన్నాడు. అయ్యా, ఇదిగో నేనేమి చేయాలి అన్నప్పుడు వాళ్ళకి చెబుతున్నటువంటి మాట, నీకున్నటువంటి 2 అంగీలు ఉంటే ఏమీ లేని వాడికి ఒక అంగీ ఇమ్మంటున్నాడు. ఆహారం నీ దగ్గర ఉంటే ఇదిగో ఏమీ లేని వాడికి కొంచెం ఆహారం పెట్టమంటూ ఉన్నాడు. అంటే ఇది దేవుని ప్రేమ అని చెబుతుంది దేవుని వాక్యం. ప్రేమ అని దేవుని బిడ్డలారా, ఇది ఎవరి ప్రేమ అంట? దేవుని ప్రేమ అని చెబుతుంది దేవుని వాక్యం. కాబట్టి మనము పెట్టేవారుగానే ఉండాలి. చూడండి, మదర్ తెరీసా అనే ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఎంతోమందికి సేవ చేసింది, ఎంతోమందికి ఇచ్చింది, ఎంతోమందికి సహకారంగా ఉంది. వాళ్ళ దగ్గర నుండి ఏమీ ఆశించలేదండి ఆమె. ఏమండి, వాళ్ళు వాంతులు చేసుకుంటుంటే చేతులతో పట్టుకుందంట దోషెడతో. కుష్ఠరోగుల్ని కురుపులు తుడవటానికి ఆమె ఒళ్ళో పడుకోబెట్టుకొని వాళ్ళకున్నటువంటి పుళ్ళు తుడుస్తూ వారి చీములు గాయాలు కడుతూ ఏమంటే వారికి స్వస్థత కలగాలని ప్రార్థన చేసిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే వారి దగ్గర నుండి ఏదో వస్తుందని ఆమె ఆశించి చేయలేదు. కానీ ఈ రోజుల్లో సేవ ఎలా ఉంది అంటే, ఈ రోజుల్లో దేవుని ప్రేమను ఎలా ప్రకటిస్తున్నారంటే, నువ్వు ఎంత ఇస్తే నేను అంత ఇస్తాను. ఏమండి, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తీసుకొస్తావు, మీ ఇంటికి వచ్చినప్పుడు నేనేం తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంలోనే ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, లేనివాడి దగ్గర మరలా నువ్వు ఆశించకూడదని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇచ్చిన దాన్ని మరలా నేను పొందుకోవాలని ఆశ మనకి ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని జనులతో బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నాడు, అయ్యా ఇదిగో మీరు ఇలాగ చేయండి. మీరు ఏం చేయాలన్నారు కదా, ఇదిగో ఇలాగా చేయండి అని చెబుతుంది దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ రీతిగా మనము దేవుణ్ణి ఏనాడైనా మనం ప్రభు దగ్గర మోకరించినప్పుడు మనం అలా అడుగుతున్నామా? నేనేమి చేయాలి ప్రభు అని మనం ఏనాడైనా ప్రభుని అడిగామా? ఏమండి, ఏమి కావాలని కోరుకోవడానికి మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఏమి చెయ్యాలి అనే దాని గురించి ఎవరు అడిగినట్టుగా మనకి కనపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది జనాంగాన్ని చూస్తూ ఉన్నాం, ఎంతోమంది ప్రజలను చూస్తూ ఉన్నాం, ఎంతోమంది సంఘాలను చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఎవరు కూడా ఇక్కడ ఇటువంటి విధానాన్ని కలిగినటువంటి వారిగా లేరని చెబుతుంది దేవుని వాక్యం. రెండవ విషయం ఏంటంటే 12వ వచనాన్ని మనం చదివితే కదా ఇక్కడ అంటున్నాడు కదా, సుంకరులను బాప్తిసం పొందవచ్చి. ఎవరంటే వీళ్ళు సుంకరులు కూడా బాప్తిసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడగగా అతడు అంటున్నాడు కదా, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, సుంకరులు బాప్తిసం పొందడానికి వచ్చి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే మేమేమి చేయాలి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఏమండి, వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు సుంకరులు అంటే అర్థం ఏంటంటే పన్ను వసూలు చేసేవారు. సుంకపు గుత్తదారుడు అని జక్కయ్యకి పేరుంది. జక్కయ్య వారికి ఉన్నటువంటి వారికంటే ఎక్కువ పన్నులు వసూలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువగా వారి దగ్గర లాభాన్ని ఆశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క కుటుంబాలను కూడా ధ్వంసమైనప్పటికీ కూడా వాళ్ళ దగ్గర పిండి రక్తము పిండినట్టుగా తీసుకున్నటువంటి వారిగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభుత్వ లెక్కల ప్రకారంగా వడ్డీ ఎంత ఉంది? 2 రూపాయలు 3 రూపాయలు ఉంటే వీళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీ తీసుకునేవారు కూడా మనకు కనపడుతూ ఉన్నారు. ఏమండి,
సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య ఎంతగా వసూలు చేశాడంటే సుంకాన్ని, పన్ను కట్టవలసిన దానికంటే ఎక్కువగా 5 రెట్టల పన్నును వసూలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది కదా, నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా నువ్వు వసూలు చేయొద్దని చెబుతూ ఉన్నాడు. ఎవరికి? సుంకర్లకు చెబుతున్నాడు, ట్యాక్స్ కలెక్టర్లకు చెబుతున్నాడు, ఏమంటే పన్ను వసూలు చేసేవారికి చెబుతూ ఉన్నాడు. మీరు వసూలు చేసేదానికంటే ఎక్కువగా మీరు వసూలు చేయొద్దు. నిర్ణయించబడిన దానికంటే మీరు ఎక్కువగా వసూలు చేయొద్దు. ప్రభుత్వం ఏదైతే నిర్మించిందో, ఏదైతే నిర్ణయించిందో దాని ప్రకారంగా మీరు తీసుకోండి అని సుంకర్లకి తెలియపరుస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో, ప్రతి ఉద్యోగంలో, మనం చేస్తున్నటువంటి ప్రతి జాబులో ఏదైనప్పటికీ కూడా అది నమ్మకమైనటువంటి బిడలగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అందుకనే నమ్మకమైన వారిగా మనం యజమానుడి దగ్గర ఉన్నప్పుడు ఆ యజమానుడు నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలవటానికి అవకాశం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే రూపాయి కోసం, ధనం కోసం మనం కక్కుర్తి పడితే గనక నమ్మకమైనటువంటి నమ్మకాన్ని కోల్పోయి, ఏవండి, నమ్మకాన్ని సంపాదించుకోవడం కష్టం, కానీ దాన్ని కోల్పోవటం ఈజీ అని చెప్తున్నాడు. ఏంటంట? నమ్మకాన్ని సంపాదించుకోవడం కష్టం, కానీ అది కోల్పోవటం ఎంతోసేపు పడుతుంది, 1 సెకండ్లో మనం కోల్పోతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, సుంకరులు బాప్తిసం పొందటానికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు కదా, మేమేమి చేయాలి అని అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా మీరు వసూలు చేయొద్దు అంటున్నాడు. నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా మీరు లాభార్జన చేయొద్దు అంటున్నాడు. అంటే వాళ్ళు మారు మనసు పొందారనడానికి రుజువు అదే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమండి, మరి బాప్తిసం పొందుకుంటూనే ఉన్నారు, మారు మనసు పొందుకుంటూనే ఉన్నారు, దేవుని నమ్మామని చెబుతున్నారు, లంచాలు ఆశిస్తూ ఉన్నారు. ఏమండి, నాకేంటి, నీకు ఆ పని చేసి పెడితే నాకేంటి వచ్చేది లాభం? ఏమండి, లాభం చూసుకునేటువంటి వారు ఎక్కువగా కనపడుతూ ఉన్నారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, సుంకరులను చెబుతున్నాడు, నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా మీరు వారిని ఇబ్బంది పెట్టొద్దు తీసుకోవటానికి అని చెబుతూ ఉన్నాడు. ఏమండి, 2 వర్గాల వారిని మనం చూసాం. జనులకు చెప్పాల్సినటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పాడు. ఏమండి, సుంకర్లు ఉద్యోగస్తులు చేయవలసినటువంటి పనిని వారికి తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. మరి 3వదిగా మనం చూస్తే ఇక్కడ సైనికులు కూడా అంటున్నారు, మేమేమి చేయాలని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఇక్కడ చూడండి, సైనికులు అంటే రక్షక భటులు, సైనికులు అంటే పోలీస్ అకాడమీ, లేకపోతే సైనికులు అంటే మిలిటరీ వారు, సైనికులు అంటే యుద్ధ యుద్ధాలకు వెళ్ళేటువంటి వారు. ఈ సైన్యానికి దేవుని వాక్యం చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి దేవుడి వాక్యం తెలియపరిచేది ఏంటంటే, ఆయన అన్నాడు కదా, మీరు ఎవరిని బాధ పెట్టొద్దు, పేదవారిని బాధ పెట్టేవారుగా, మీరు అన్యాయాన్ని చేసేవారుగా మీరు ఉండమాకండి. ఏమండి, ఎవరి మీద మీరు అపనిందలు మోపమాకండి, మీ జీతాలు వస్తున్నాయి కదా, వాటితో తృప్తి పొంది ఉండండి అని చెబుతూ ఉన్నాడు. ఏమండి, ఏమన్నాడంట, సైనికులు వచ్చి బాప్తిసం పొందిన మేము ఏమి చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళు చెబుతున్నటువంటి, బాప్తిసం ఇచ్చి యోహాను చెబుతున్నటువంటి మాట, మీరు మీ జీతాలతో తృప్తి పొందండి అని చెబుతున్నాడు. ఈ రోజున చూడండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే, పోలీసుల్ని కలిసి ఏదైనా సమస్య చెప్పుకోవాలి అంటే, ఏమండి, ఎంతో బాధ. ఎందుకంటే న్యాయం జరిగిద్దని తెలియట్లేదు, న్యాయం జరుగుతుందో లేదో తెలియట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక పేదవాడు తన కుమార్తెకి ఇట్లా అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, ఒక అధికారి ₹1,00,000 లంచం పెట్టి ఆ కేసును కొట్టే అని చెప్పి ఇచ్చేసాడంట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమండి, ఎక్కడ న్యాయం ఉంది ఈ రోజుల్లో? చదువుకొని ఉద్యోగం చేసి క్రమ పద్ధతిలో ఉద్యోగాన్ని సంపాదించుకున్నటువంటి వారు కూడా న్యాయం దొరికిద్ది అని ఒక పేదవాడు అక్కడికి వెళితే, అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు మరలా అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉందా? లేదు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, మీరు ఏ పని నిమిత్తమైతే నియమించబడ్డారో, ఏ పని కోసమైతే దేవుడు మిమ్మల్ని నియమించాడో,
ఏ డిపార్ట్మెంట్లో నిన్ను దేవుడు పనిచేయటానికి నిర్ణయించుకున్నాడో ఆ డిపార్ట్మెంట్లో నువ్వు నమ్మకంగా యథార్థంగా ప్రజలకి సేవ చేసినప్పుడు అందరూ నిన్ను గుర్తుపెట్టుకుంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, సైనికులతో అంటున్నాడు, మీరు ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద అపనిందలు వేయొద్దు. చూడండి, కొంతమంది పోలీస్ వర్గాలు వారు ఏం చేస్తారంటే వారిని వారు తప్పించుకోవడం కోసం వాళ్ళ మీద ఉన్నటువంటి నిందలు వేరే వాళ్ళ మీద బరాయించి వారిని స్టేషన్లో పెట్టి కొట్టినటువంటి స్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో మీడియా ప్రచారాలు చూడండి, పోలీసుల గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి వారు కూడా ఎంతోమంది మనకు కనపడుతూ ఉంటారు. ఏమంటే పోలీస్ డిపార్ట్మెంట్ తిట్టేవారు ఎంతోమంది కనపడుతూ ఉంటారు. అంటే ఎందుకు అలా జరుగుతుంది? కారణం ఏంటంటే అందులో కూడా మంచివారు ఉన్నారు, చెడ్డవారు కూడా ఉన్నారని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మరి మంచివారిని ఎలా గమనించగలుగుతామంటే ఇదిగో వాక్యం చెబుతుంది, వారు ఎవరిని బాధ పెట్టరంట, వాళ్ళకి న్యాయం చేస్తారంట, వారు వెళ్ళి అడిగినప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని తీసుకురావడానికి అవకాశం ఉండేవారుగా చేస్తారని ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మరి ఈ రోజున మనము ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏం చేస్తున్నామో, ఏ పనిలో ఉన్నామో ఆ పనిలో దేవుణ్ణి మనం అడగాల్సినటువంటి విషయం ఏంటంటే, నేనేం చేయాలి ప్రభువా, నేనేం చేయాలి, నేను పొరుగువాడిని ప్రేమించాలంటే నేనేమి చేయాలి ప్రభువా అని మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు కదా, నువ్వు చేసే పనిని బట్టి మారు మనస్సు పొందుకుంటారంట. ఏం పొందుకుంటారు? మారు మనస్సు పొందుకుంటారని చెబుతుంది దేవుని వాక్యం. చూడండి, ఒక కలెక్టర్ గారు న్యాయంగా పరిపాలన చేయగలిగితే, ఏమండి, ఒక మండల ఎంఆర్ఓ కరెక్ట్గా పని చేయగలిగితే, ఒక విఆర్ఓ కరెక్ట్గా పని చేయగలిగితే ఆ ప్రాంతాలకు ఎంత ఆశీర్వాదం అండి. ఏమండి, వారి గురించి చరిత్రగా రాబోయే కాలంలో చెప్పుకుంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదిగో ఫలానా సార్ వచ్చినప్పుడు ఎంతోమందికి మేలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడని చెప్పుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వారు చేసినటువంటి పనులను గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి భూమి మీద నుండి మనం ఏమి తీసుకొని పోం కాబట్టి మనం చేస్తున్నటువంటి పనిలో సంతృప్తి కలిగి మనకు వచ్చినటువంటి జీతాలతో సంతోషపడాలని వారిని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది కదా, ఇదిగో నేనేం చేయాలి అని అడిగినప్పుడు మారు మనస్సు పొందినటువంటి మన జీవితాల్లో మనమేమి చేయాలి? ఒకవేళ నువ్వు ఒక ఉద్యోగంలో ఉన్నావేమో, ఒకవేళ లేదా ఒక స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒక పరిస్థితిలో నువ్వు దేవుడు నిన్ను నిలబెట్టాడేమో ఒక అధికారిగా, ఆ స్థితిలో నువ్వు దేవుడికి ఏం చేయాలో అది నువ్వు చేసేవారిగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు. ఏమండి, ఇక్కడ ఈ అన్ని మాటల్లో మనం గమనించింది ఏంటంట, మేము ఏమి చేయాలి, దేవుని కోసం మనం ఏమి చేయగలం. ఏమండి, దేవుని కోసం ఏం చేయగలం? మనం చెప్పుకున్నాం కదా, మిజోరాం రాష్ట్రం వాళ్ళు చిన్న గుప్పిడి బియ్యం ఇవ్వటం ప్రారంభించాడు దేవుడికి. గుప్పిడి బియ్యం దేవునికి ఇవ్వటం ప్రారంభించిన తర్వాత ఎంతోమంది అనాథలకు ఆహారం పెట్టేవారిగా ఉన్న సంఘం ఏర్పడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంతోమంది మిషనరీలను పంపించడానికి ఉపయోగకరంగా మారింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది మనం కూడా దాతృత్వం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. జనరాసిటీ అంటే మన జీవితంలో ఆ యొక్క దాతృత్వం కలిగినటువంటి మనసు ఎక్కడి నుండి వచ్చింది అంటే అది యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే వస్తుందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. యేసు ప్రభు వారు ఆయనగా అర్పణగా మనకిచ్చేసుకున్నాడు. అర్థమవుతుందండి? మనం ఏమి ఇవ్వాలని మనం అడగట్లేదు, కానీ యేసు ప్రభు వారు ఎప్పుడో నీ కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు, ఆయన రక్తాన్ని ఇచ్చేశాడు. ఏమండి, ఆఖరి రక్తబొట్టు వరకు తన ప్రాణాన్ని పెట్టి, ఇదిగో మీరు ఏం చేయగలరో ఇప్పుడు యేసు ప్రభు వారి కోసం అని అంటే మనం ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. అందుకని దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి గమనించు, నేనేమి చేయాలని దేవుని కోసం నువ్వు నిర్ణయించబడినప్పుడు దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్టి మేలు నీ ద్వారా అనేకులకు చేయబడాలి, నీ ద్వారా అనేకులు మేలు పొందుకోవాలి. ఏమండి, జనులతో దేవుడు చెబుతున్న మాట ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటున్నాడండి, 2 అంగీలు కలిగి ఉంటే ఒక అంగీ నువ్వు, ఆహారం లేని వాడికి ఆహారం పెట్టు అని అక్కడ చెబుతూ ఉన్నాడు. రెండో మాట ఏమంటున్నాడంటే, నీకు నిర్ణయించబడిన దాన్ని బట్టి నువ్వు తృప్తి కలిగి జీవించు, ఆ నిర్ణయించబడిన దాన్ని మాత్రమే నువ్వు తీసుకోమని చెప్పి అక్కడ చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడో మాట మనం చూస్తే ఏమంటున్నాడు కదా, మీ జీతాలతో మీరు తృప్తి పొందండి. ఏంటంట,
మీ జీతాలతో మీరు తృప్తి పొందండి అని దేవుని వాక్యం చెబుతుంది. అందుకనే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మారు మనసుకి డబ్బుకి చాలా తేడా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. డబ్బు వైపు వెళితే మారు మనసు మనం జీవించలేం. మారు మనసు పొందిన జీవితాన్ని జీవించాలంటే డబ్బు మార్గంగా ఎంచుకోకూడదు. మనము ఒక దైవజనుడు చెబుతూ ఉన్నాడు, ఒక సినిమా యాక్టర్ చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో మనం డబ్బు వెనకాల పరిగెడితే అదేంటంటే డబ్బు మనకు దొరకదంట ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే మనం డబ్బు వెనక పరిగెట్టకుండా ఉంటే డబ్బు మనం వెనక పరిగెత్తుకుంటూ వచ్చిద్దని ఆయన చెబుతూ ఉన్నారు. అంటే చూడండి, డబ్బు కోసం మనం పరిగెత్తేవారుగా, ధనం కోసం ప్రయాసపడేవారుగా ఉండకుండా దేవుని కోసం నేను ఏం చేయాలి అని మనం ప్రయత్నం చేయగలిగినప్పుడు దేవుడు మన జీవితాలను ఖచ్చితంగా దీవిస్తాడు. నేను దీవించడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనకున్నటువంటి లోభత్వాన్ని బట్టి, మనకున్నటువంటి పిసినారుతనాన్ని బట్టి, మనకున్నటువంటి స్థితిని బట్టి దేవుడు అది అభివృద్ధిలోనికి తీసుకొని రాలేకపోతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుని వాక్యం చెబుతుంది కదా, ఏంటంట, మీరు మారు మనసు పొందినటువంటి వారు ఏం చేయాలో మనం నిర్ణయించుకోవాలి. ఏం చేయాలో మనం ప్రభువుని అడగాలి. అప్పుడే ఆయన మనకు మార్గాన్ని తెలియపరుస్తారు. కాబట్టి నేను ప్రభువుని అడిగినప్పుడు ఆయన ఎదుట నేను అంటున్నాడు, యథార్థంగా ఉండటానికి నాకు నేర్పించయ్యా, యథార్థంగా బ్రతకటం నాకు నేర్పించయ్యా, సంతృప్తి కలిగి బ్రతకటం నాకు నేర్పించయ్యా. అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? నేను దేని స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ఏ స్థితిలో అయినా ఉండనెరుగుదును. అంటే ఎలా ఉండటానికైనా నేను సిద్ధమే, బ్రతుకున్నాను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి కొంతమంది ఏంటంటే డబ్బున్న వారితో స్నేహం చేస్తారు. ఏమండి, అధికారులు స్నేహం చేస్తారు. కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన, సంతృప్తి కలిగి ఉండాలంట. మనం అన్ని విషయాల్లో దీనత్వం కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో దాతృత్వం కలిగి మనం జీవించినప్పుడే దేవుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మరి మన జీవితాలు కూడా అలా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మన జీవితాల్లో కూడా దేవుడు మనం అడుగుదాం. ఒకసారి మన స్పందన ఏంటో దేవుడు అడుగుతూ ఉన్నాడు. మేమేమి చేయాలి ప్రభువా, నీ కొరకు నేనేమి చేయాలని మనం దేవుడిని అడిగినప్పుడు ఆయన తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభువా, నా జీవితంలో నేనేమి చేయగలను ప్రభువా? ఇదిగో తండ్రి, యథార్థంగా ఉండటం నాకు నేర్పించిన ఆయన, సంతృప్తి కలిగి జీవించడం నాకు నేర్పించిన ఆయన. ఇదిగో నా తండ్రి ప్రభువా, నేను చేస్తున్న పనిలో, నేను చేస్తున్న ఉద్యోగంలో, అయా ఇదిగో నాకున్న పరిస్థితుల్లో, నాకున్న ఆస్తిలో, నాకున్న సంపదలో, సమృద్ధి కలిగిన నా జీవితంలో అయా నేను ఎలా ఉండాలో, ఏమి చేయాలో అది నాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీకు వందనాలు. అట్టి ధన్యత దయచేయండి నాయన ప్రభువా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో దాతృత్వం కలిగినటువంటి మనసు దయచేయండి. ఇతరులను ప్రేమించే మనసు దయచేయండి. పెట్టిన వారి దగ్గర నుండి ఆశించే మనసు కాకుండా, ఇదిగో నాయన నేను పెట్టింది రాకపోయినా పర్వాలేదు, వారు దీవించబడాలనే ఉద్దేశం కలిగిన వారిని మీరు లేపండి నాయనా. మా భారతదేశంలో ఎంతో ధనం ఉంది నా తండ్రి ప్రభువా, ఎంతోమంది పేదవారు ఉన్నారు ప్రభువా. దాతృత్వం కలిగి వారు చేయగలిగితే ఇదిగో ఆ పేదవారు అనేవారే ఉండరు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. కాబట్టి నాయన, నా భారతదేశమును నాయన జ్ఞాపకం చేసుకోండి. నా భారతదేశంలో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. పేదవారిని జ్ఞాపకం చేసుకోండి. అయా వస్త్రాలు లేనివారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. ఇదిగో ఆహారము లేక చనిపోతున్నటువంటి వారు నాయన, నీరు లేక చనిపోతున్నటువంటి వారు నా తండ్రి, నా భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారిని ప్రేమించే మనసు మాకు దయచేయండి నా తండ్రి, నీకు వందనాలు. అయా వారిని గుర్తించే మనసు దయచేయండి ప్రభా, నీకు వందనాలు. ఎన్నో సంఘాలు, ఎంతోమంది మనుషులు దాతృత్వం కలిగి పనిచేస్తూ ఉన్నారయ్యా. ఆ కృప మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా, నీకు వందనాలు. నా తండ్రి, ఇదిగో నాయన, నా స్నేహితులు అయా, నాకున్నటువంటి బంధువులు, నాకున్నటువంటి రక్తసంబంధులు అయా, నాకున్నటువంటి పరివారము, నా ప్రజలు, నా గ్రామ ప్రజలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరూ దీవెనకరంగా ఉండాలి నాయన ప్రభా, నీకు వందనాలు. అయా, దాతృత్వం కలిగిన మనస్సు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నా తండ్రి. నీవిచ్చిన దాన్ని తిరిగి అయా ఇదిగో నీ పని కోసమై ఖర్చు పెట్టడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా, మీరు అడుగుతానని చెప్పారయ్యా. నాకేం చేసావని అడిగినప్పుడు ఆహారం కొని నేను వచ్చినప్పుడు నాకు ఆహారం పెట్టావా? ఇదిగో నేను వస్త్రాలు లేనిగా వస్త్రహీనుడిగా వచ్చినప్పుడు నాకు వస్త్రం ఇచ్చావా అని నువ్వు తీర్పులో లెక్క అడిగినప్పుడు నాయన తండ్రి, మేము చెప్పడానికి, సమాధానం ఇచ్చేవారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
నా తండ్రి సంఘమును జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలు విని వారు ధైర్యం పొందుకొని నీ పని చేసే కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ మీరే మహిమ పొందుకొని నాయన ప్రభువా, ఇదిగో ఈ మాటలు విన్న వారందరినీ కూడా అయ్యా మీరు దీవించి ఆశీర్వించి మహిమ పొందుకోమని, వారు కూడా నాయన మరి మారు మనస్సుకు తగినటువంటి జీవితాన్ని జీవించి ఫలములు ఫలించే భాగ్యాన్ని మీరు దయచేయమని అయ్యా, ఇదిగో వారి కుటుంబాల్లో దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. పిల్లలు చదువుకుంటున్నారు, జ్ఞానం ఇవ్వండి నాయన ప్రభువా. వారు రాస్తున్న ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండండి నాయన, వారిని బలపరచండి దేవా, నీకు వందనాలు. అయ్యా, మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సత్తుపల్లి సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామమును మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలి, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాం ప్రభా, నీకు వందనాలు. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని బిడ్డలు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వించి మహిమ పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ విలువైనటువంటి మాటలు అనేకులకి మీరు మరి షేర్ చేస్తారని నమ్ముతూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ఆమెన్.